శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి కుంభరాశి జాతకులకు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఇక వారి జాతకం ప్రకారం వారి జీవితంలో సంభవించే పెను మార్పులు ఎలా ఉంటాయి, అలాగే ఈ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ యొక్క కుంభరాశి వాయుతత్వపు రాశి. ఇక కుంభరాశిలో నక్షత్రాలు చూస్తున్నట్లయితే గనక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు. ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైనా కూడా పాత బంధుత్వాలను, పాత స్నేహాలను మర్చిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతాయి. కుంభరాశి వారు తమ బాధ్యతను ఇతరులకు వివరించారు. బాధను తమ మనసులోనే దాచుకుంటారు. అయితే ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల ఈ రాశి వారికి విరోధాలు కూడా తలెత్తుతాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు. కుంభరాశి వారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ఇక కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు. శని అలాగే రాహువు కుంభరాశి వారికి పెద్దగా నష్టాన్ని కలిగించవు. వీరు ఎక్కువ శాతం లాభాలనే కలగజేస్తారు. ఈ కుంభరాశి వారు ఆకస్మికంగా ధనవంతులవుతారు. అలాగే కుంభరాశి వారికి ఆకస్మికంగా ధన, కనక, వస్తు, వాహన, గృహ సౌకర్యాలను శని, రాహు కలగజేస్తారు. కాబట్టి ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వారికి చాలా అంటే చాలా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వారు ఎవరంటే సాక్షాత్ వాయుదేవుడే ఈ శతభిష నక్షత్రంలో జన్మించాడు. ఇక ఈ శతభిష నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం. అయితే ఇందులో 4 పాదాలు కూడా శాంతి లేని పాదాలు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా శ్రమజీవులు. అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ కుంభరాశి జాతకులు నిజాయితీగా ఉంటారు. వాళ్లకు కలిగిందే వాళ్లకు చాలు అనుకుంటారు. అంటే ఇతరుల నుండి ఏమీ ఆశించారు. మంచి గొప్ప మనసు, గొప్ప వ్యవహార శైలి కలిగి ఉంటారు. కానీ వీళ్ళు చేసే కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఎలా అంటే డబ్బు పరంగా, అలాగే ఎదుటి వారికి చేసిన సహాయమే ఎదురుకొడుతుంది వీళ్లకు. ఇక కుంభరాశి వారు ఎవరినైతే చేరదీస్తారో వాళ్లే శత్రువులుగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. వీరి జీవితంలో ఎంతో కష్టించి పనిచేసి సంపాదించిన డబ్బు ఇతరులకు ఇస్తే వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని వివాదాలు కూడా తలెత్తే సమస్యలు కుంభరాశి వారికి వస్తాయి. అదేవిధంగా మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా మీ పెద్దవాళ్ళ నుండి రావాల్సినది పెండింగ్లో ఉండడం లాంటివి కూడా కుంభరాశి వారికి ఉంటాయి. ఈ యొక్క శతభిష నక్షత్రంలో పుట్టిన కుంభరాశి వారికి ఇలాంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడి జీవితంలో మునుముందు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వీరు చేస్తున్న పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, ఆరోగ్యం పరంగా, ఆర్థిక పరంగా, వ్యవహారం పరంగా ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం, మానసాదేవి స్తోత్రాన్ని చదువుకోవాలి.
అదేవిధంగా రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభుతం తం రాహుం ప్రణమామ్యహం అని ఈ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే గనక మీకు ఎలాంటి ఆపదలు, సమస్యలు, ఇబ్బందులు, అలాగే ఎటువంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా మీరు మీ జీవితంలో మీరు చేస్తున్న పనుల్లో విజయాలను తప్పకుండా సాధిస్తారు. ఫ్రెండ్స్, చూస్తారు కదా, శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతారాధన వీరికి మేలు కలుగ చేస్తుందో అనేటటువంటి తదితర అంశాలని ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.